జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మీరు వీడియో చూసే ఉంటారు, వైరల్ అయ్యింది. ఒక గిరిజనుడు ఒక బ్యాంక్ లో వాళ్ళ సిస్టర్ అకౌంట్ లో 19,300 రూపాయలు ఉన్నాయి. అయితే ఆ డబ్బులు ఆయనకు అవసరం. వాళ్ళ చెల్లిలే చనిపోయింది. అడిగాడు, తిరిగి వేసారాడు. పాపం ఇంకా ఆమె ఉంటేనే ఇస్తాం డబ్బులు, నామినీ ఎవరు లేరు అనేటప్పటికి, రూల్స్ అని మాట్లాడేటప్పటికి ఇక ఏం చేయాలక తెలియక అతను వెళ్ళి అస్థిపంజరాన్ని తవ్వి బాడీని తీసుకుని వచ్చి బ్యాంక్ దగ్గర పెట్టడం, ఇవన్నీ జరిగాయి. చాలా వైరల్ అయిపోయింది ఆ వీడియో. ఆ రోడ్డు మీద ఆయన భుజం మీద వేసుకుని దాన్ని తీసుకురావడము. ఇప్పుడు అప్డేట్ ఏంటంటే, ఎవరైతే ఆ బ్యాంక్ వాళ్ళు ఉన్నారో తహసీల్దార్ సమక్షంలో అతనికి డబ్బులు అందజేశారు. మరి వడ్డీతో కలిపి అసలు మరి ఏం జరిగింది ఏంటి ఒక్కసారి, అంటే సమాజం ఎట్టుపోతుంది, శవాన్ని తవ్వి తీసుకొస్తే గానీ డబ్బులు ఇవ్వట్లేదు అని అంటే ఒకసారి సార్. ఒరిస్సా రాష్ట్రంలో ఒక గిరిజనుడు, అతని పేరు జీతు ముండా, తన చెల్లెలు కలరా ముండా అని వాళ్ళ పేర్లు. అవి సహజంగా గిరిజనుల పేర్లు రకరకాలుగా ఉంటాయి కాబట్టి ఆ రకంగా ఉంది. అప్పుడు జబ్బు చేసి ఆ చెల్లెలు కలరా ముండా అనే అమ్మాయి చనిపోవడానికి 2-3 నెలల ముందరే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి 19,300 రూపాయలు ఆ అకౌంట్లో జమ చేయడం జరిగింది. కానీ వాళ్ళకి పెద్దగా చదువు రాదు కాబట్టి నామినీని ఎవరిని దాంట్లో పేరు పెట్టలేదు. తను ఏం చేసిందంటే, చనిపోయే ముందర నేను ఇట్లా అకౌంట్ ఓపెన్ చేశాను, డబ్బులు బ్యాంకులో వేశాను, అమ్మ నువ్వు తీసుకో అవి అని కుటుంబానికి అప్పచెప్పింది. ఆ డబ్బు సరే, డబ్బులు ఉన్నాయి కదా. ఎందుకంటే 19,300 అనేది గిరిజనులకి చాలా ఎక్కువ. వాళ్ళు కాయకష్టం చేసుకొని ఆ కట్టెలు అమ్ముకోను, లేకపోతే తేనె అమ్ముకోను, అక్కడ ఏదైనా పళ్ళు దొరికితే అవి తీసుకెళ్ళి అమ్ముకోను, వాటితో వచ్చేటువంటి 100-200తో జీవితం గడిపేవాళ్ళు. 1,000 రూపాయలు అసలు వాళ్ళ జీవితంలో పెద్ద పండగ కింద లెక్క. ఆ డబ్బు ఉందన్న ఆలోచనతో కుటుంబాన్ని చక్కగా చూసుకునే అవకాశం ఉంటుందని జీతు ముండా ఏం చేశాడంటే, మరణించిన తర్వాత శవాన్నంతా పూర్తి చేశారు, అయిపోయింది. బ్యాంకు వచ్చాడు, వివరాలు తెలుసుకొని బ్యాంకు వచ్చాడు. వచ్చి, మా చెల్లి చనిపోయిందండి, మా అమ్మగారికి డబ్బులు ఇవ్వమని చెప్పింది మా కుటుంబానికి, నాకు ఇస్తే నేను కుటుంబానికి అందిస్తాను అని చెప్పాడు. అలా కుదరదు నాయన, నామినీ పేరు లేదు కాబట్టి ఫ్యామిలీ సర్టిఫికెట్ ఉందా తీసుకురా అంటే, ఎవరెవరు దీనికి వారసులు, ఎవరెవరు వారసుల సర్టిఫికెట్ కావాలి అంటే, ఆమెతో పాటు ఎవరు, పెళ్ళి అయితే భర్త కానీ పిల్లలు కానీ, లేకపోతే పెళ్లి కాకపోతే తల్లి తండ్రి సోదరులంతా వస్తారు. ఆ సర్టిఫికెట్ ఉండి పక్కాగా నువ్వు అప్లై చేస్తే నీకు వస్తుందని చెప్పి, ఆ గిరిజనుడికి సర్టిఫికెట్లు వ్యవహారాలు ఏమీ తెలియదు కాబట్టి, నాకేం తెలియదు బాబు, ఆ డబ్బులు ఇవ్వండి అని ఏడుస్తూ బ్యాంకులోనే అతను తన బాధనంతా వ్యక్తం చేశాడు. చివరికి ఆ మేనేజర్ ఏమన్నాడంటే, ఆమె చనిపోయినట్టుగా నువ్వు రుజువు సాక్ష్యం తీసుకురా, సర్టిఫికేట్ ఏమైనా పట్టుకురా అని చెప్పాడు. ఆ గిరిజన గ్రామాల్లో ఎవరు ఉండరు, నమోదు చేసుకోవడానికి అక్కడ ఆఫీసులు ఇట్లా ఏమి ఉండవు. చనిపోతారు, పూడ్చిపెట్టేస్తారు, ఎవరి జీవితం వాళ్ళు గడుపుకుంటూ పోతారు. మరణ ధృవీకరణ పత్రం అనేది ఎవరు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు? దాన్ని ఎక్కడైనా ఆఫీస్లో, తహసీల్ ఆఫీస్కో లేకపోతే మండల ఆఫీస్కో వెళ్ళి అక్కడ నమోదు చేయించుకుంటే ఆ తర్వాత సర్టిఫికేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్కడ ప్రత్యేకంగా ఏది వాటికి లాంటివి ఏమీ లేవు. ఈ మరణించిన వాళ్ళని అక్కడ పూడ్చిపెట్టేటువంటి అవకాశాలు కానీ అట్లాంటివి కానీ ఏమి లేవు. అది వాళ్ళు ఓపెన్ ప్లేస్లోనే అడవులు ఎక్కడో దగ్గర పూర్తి చేస్తారు. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేశాడు, ఏమైనా సర్టిఫికేట్ దొరుకుతుందని ప్రయత్నం చేశాడు. అలాంటి సర్టిఫికేట్లు ఏమి ఇచ్చేందుకు ఎవరు సిద్ధంగా లేదు. ఎందుకంటే ఎవరు చూడలేదు, ఎవరికి తెలియదు, ఇన్ఫర్మేషన్ ఏం లేదు, ఏం జరిగిందో తెలియదు కాబట్టి ఎవరు ఏది ఇవ్వడానికి వెళ్ళలేదు. చివరికి చనిపోయినట్టుగా ధృవీకరణ కావాలి కదా అని అతను ఆ చెల్లెలు శవాన్ని, పాతిపెట్టిన శవాన్ని బయటికి తీసే ప్రయత్నం చేశాడు. ఏముంటుంది, ఎముకల గూడు తప్ప ఏముంటుంది, ఆల్రెడీ మాంసం అంతా పోయింది కాబట్టి ఎముకల గూడు ఉంది. ఆ స్కెలిటన్ని పట్టుకొని అతను బ్యాంకు వచ్చాడు. ఏం చేస్తాడు, ఇంకా ఆయన దగ్గర ఏం లేవు ప్రూఫ్, అంటే చనిపోయినట్టు ప్రూఫ్ అంత తప్ప ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇదిగో మా చెల్లెలు చనిపోయింది చూడండి అని తీసుకొచ్చాడు. పెద్ద గొడవ, గందరగోళం, వైరల్ అయిపోయింది. దాని వెంటనే ఎవడో వీడియో తీస్తాడు, వెంటనే సోషల్ మీడియాలో పెట్టి, ఆ సోషల్ మీడియాలో అది లక్షలాది మందిని విపరీతంగా ఆకర్షించి వైరల్ అయిపోయే పరిస్థితి ఏర్పడింది. చివరికి బ్యాంకు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక అక్కడ తహసీల్దార్ని కాంటాక్ట్ చేశారు. అతని గ్రామం ఏదైతే తహసీల్దార్కి వస్తుందో, ఆ గిరిజన గ్రామం, ఆ తహసీల్దార్ని చేస్తే ఆ తహసీల్దార్ వచ్చి వివరాలన్నీ తెలుసుకొని, సో వీళ్ళ చెల్లెలేనండి అవన్నీ ధృవీకరణ చేసి సంతకం పెట్టి తహసీల్దార్ సమక్షం లోపల ఆ 19,300కి 102 రూపాయలు వడ్డీ కలిపి అతని చేతికి మొత్తం టోటల్ అమౌంట్ ఇచ్చాడు. 19,402 రూపాయలు. సో ఇది పెద్ద వైరల్ అయింది. దీనికి కానీ ఏంటంటే, గిరిజన గ్రామాలు ఎలుఫ్గా ఎక్కడో ఉంటాయి, లోపల అడవి లోపల ఉంటాయి.
అక్కడికి వెళ్ళడానికి అసలు దారి ఉండదు. ఇప్పుడిప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల తర్వాత నక్సలైట్ ప్రాంతాలుగా ఉన్న ప్రాంతాలన్నీ ఇప్పుడు పూర్తిగా నక్సలైట్ విముక్తి జరిగింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుందంటే ప్రభుత్వం గిరిజన గ్రామాలకు కూడా రోడ్లు సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తుంది. అసలు ప్రసవం చేయాలంటే ఎవరైనా ప్రెగ్నెన్సీ లేడీ ఉంటే ఆమెను ఇద్దరు మనుషులు కర్రకు కట్టుకొని కర్రకిట్లగా ఉయ్యాల్లా కట్టుకొని ఆ డోలీ లోపల పడుకోబెట్టి తీసుకొచ్చేట్టు 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు నడిచి ఇప్పటికీ ఉన్నాయి కదా సార్, ఇప్పటికీ అలాగే నడుస్తున్నాయి, చాలా చోట్ల నడుస్తున్నాయి. ఆ పరిస్థితి నుంచి తప్పించాలని గిరిజన గ్రామాలకు కూడా అడవుల్లో కూడా రోడ్లు వేసి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన ఒక గ్రామం అయితే గిరిజన గ్రామంలో ఉన్న కుటుంబాలే 100 కుటుంబాలు. అక్కడ ఒక వాగు ఉంది. ఆ వాగు దాటడానికి వర్షాకాలం అంతా దాటలేని పరిస్థితి ఏర్పడుతుంది. దానికని 8-10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు తిరిగి రావాలి వాళ్ళు. పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా దీనికి వెళ్ళలేని పరిస్థితి, ప్రసూతికి వెళ్ళాలని ఆరోగ్యానికి లేని పరిస్థితి ఉంటే వాళ్ళే స్వయంగా 100 మంది డబ్బులు వేసుకొని వాళ్ళు రుచి కట్టుకోవడానికి సిద్ధపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెచ్చి మాకు ఏమైనా సాయం చేయమని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఇంత ఘోరంగా ఉన్నాయి. కాబట్టి మనం ఈ సంఘటనను బట్టి ప్రభుత్వానికి మనం చెప్పేది ఏమిటంటే పాలసీలు మార్చండి. గిరిజన గ్రామాలను కూడా అక్కడికి అధికారులు వెళ్ళి ఎప్పటికప్పుడు ధృవీకరణ, మరణం కానీ లేకపోతే పుట్టుక కానీ జన్మకు సంబంధించిన కానీ ఏమున్నాయనేది ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవడం. అలాంటి వాళ్ళకి వీలైతే ఈ ధృవీకరణ పత్రాల ఆధారంగా కాకుండా వాళ్ళని ఇంకా కొంత రిలాక్సేషన్ ఇచ్చేసి సులభంగా వాళ్ళ డబ్బులు వాళ్ళకు వచ్చేట్టుగా చేయడం, ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు కానీ ఇట్లా బ్యాంకులో వచ్చే డబ్బులు కానీ ఇలాంటివన్నీ చేయాలి. రెండోది వాళ్ళు వచ్చినప్పుడు కూడా నామినీ గురించి కానీ వివరాలని కానీ వాళ్ళకి చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళు ఇలాంటి బాధలు పడకుండా ఉండడానికి ఈ వీడియో వైరల్ అవ్వడం అనేది చాలా ముఖ్యమైనది. ఇలాంటివి జరిగినప్పుడే మార్పులు వస్తాయి. ఆ మార్పులు వస్తేనే సమాజం లోపల గిరిజనులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. గిరిజనులకి ఎక్కడో ఉన్నటువంటి కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా మేలు జరిగేటట్టుగా ప్రభుత్వం ఇంకా రోడ్లు, మంచినీటి సౌకర్యాలు, ఎలక్ట్రిసిటీ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఇచ్చినట్టుగా చేసి వాళ్ళను కూడా మన జనజీవనంలో భాగంగా చేసుకుంటే నక్సలైట్ లాంటి ఉద్యమాలు రావు. నక్సలైట్ ఉద్యమం బలపడడానికి ముఖ్యంగా గిరిజన గ్రామాలే కారణం. వాళ్ళకి షెల్టర్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఉంచుకొని వాళ్ళ గురించి బయట పెట్టకుండా ఏళ్ల తరబడి వాళ్ళని పెంచి పోషించారు. అది కారణం ఏంటంటే ప్రభుత్వం గిరిజనుల్ని తమలో కలుపుకోలేకపోవడమే. అలా కలుపుకోవాల్సిన తరుణం ఆసనమైంది మనకు అర్థం. థ్యాంక్ యూ.